గోడౌన్లో రేషన్ బియ్యం మాయంలో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్న పేర్ని నానికి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. తమ మీద కేసులు పెట్టినప్పుడు తమ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోయారా అని ఫైర్ అయ్యారు. ఇవాళ మహిళల గురించి మాట్లాడడానికి పేర్ని నానికి అర్హత లేదన్నారు. ఈ అంశానికి సంబంధించి ఇద్దరు నేతలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. నేనైతే ఏ పాపం ఒడిగట్టలేదు, నా భార్య ఇందులో ఏ పాపం తెలీదు. అమాయకురాల్ని ఈ రకంగా నా మీద కక్షతో ఆవిడని చిత్రవద చేయటం, మానసికంగా ఆవిడ క్యారెక్టర్ని దుర్మార్గంగా అసాసిన్ చేసింది ఇన్నాళ్ళు అయిపోయింది. అంటే మేము ప్రభుత్వంలో ఉన్నన్నాళ్ళు ఆవిడ క్యారెక్టర్ గురించి అసహ్యంగా చిత్రీకరించడమే కాకుండా ఇవాళ ఆవిడ మీద కేసు కూడా కట్టి ఈ రకంగా అప్రదిష్ట పాలు చేయటం. ఏమనుంటే కక్ష నా మీద వేసేయండి, నన్ను మీ ఇష్టం వచ్చింది చేయండి. గోడని కొడుతురా నీది నీ ఏంది ఇది ఈ ఎలక్షన్లో అవిడబెట్టి నాయన పేరుని నాయన గారు ఇద్దో చూసుకో, ఎవరు పెడుతుంది చూసుకో నాయన, ఎవరు పెడుతుందో జయసుధా వేరోస్ కన్స్ట్రక్షన్ అంటే పొల్లపాలెం. ఏంటి ఇలా కన్నీళ్ళు పెడతావు? నీకైనా పిల్లలు ఉండేది ఆడవాళ్ళు అంటాను. నేనంటే కొట్టింది కొట్టింది ఏమంటే చంద్రబాబు నాయుడు, మరి ఏమన్నా నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటికి వస్తారు 5 ఏళ్ళకే. చంద్రబాబు నాయుడు లేకపోతే ఏడుంది మీరందరూ? ఆయన మంచితనంతో మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలన్నీ.